రాత్రింబవళ్ళు చెరువు కట్ట మీదనే పడుకుంటారు. అంతేకాకుండా కృష్ణానదిలో శ్రీశైలం రిజర్వాయర్లో చేపలు పట్టుకొనుటకు లైసెన్స్ కూడా ఇప్పించింది. మత్స్యకారులు స్వయంగా వాళ్ళే వలలు తయారు చేసుకుంటారు. వాళ్ళు వలలు తయారు చేసే విధానాన్ని చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. చేపలు కష్టపడి పట్టుకురావడం ఒక ఎత్తు అయితే వాటిని విక్రయించడం ఇంకో ఎత్తు. సరైన ధర రాక ఎంతో కొంత ధరకు విక్రయించి జీవనాన్ని కొనసాగించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చేపల పిల్లల్ని చెరువులో పెంచుకోవడానికి రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం లాంటి టౌన్లలో నుంచి చేప పిల్లల్ని తెచ్చుకుంటారు. తెచ్చిన చేపలను చెరువులో వదిలి భద్రంగా కావలి కాసి కాపాడుకుంటారు. చేపలు కాపాడుకోవడానికి కొన్ని పదుల సంఖ్యల మైళ్ళ దూరమైనా సరే చిమ్మ చీకట్లో కూడా నడుచుకుంటూ వెళ్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో ముదిరాజులను తెలుగొల్లు అంటారు. నల్గొండ జిల్లాలో ముదిరాజులను బెస్తాలు అని పిలుస్తారు. తల్లికోడి చుట్టూ పిల్లలంతా తిరిగినట్టు తెలుగొల్ల పండ్ల గంప చుట్టూ పిల్లలంతా ముగబడతారు. మన తాతల ముత్తాతల కాలం నుంచి మన ముదిరాజులు గొప్పవంతులు. కానీ ముదిరాజులు రాజకీయ రంగాన అట్టడుగు స్థానంలో ఉన్నారు. పొద్దున్నే లేచి వల భుజానికి వేసుకొని చేపల వేటకు బయలుదేరి ఎదురొచ్చే తెప్పకు రొమ్ము విడిచి నిలబడతారు. ముసలితనాన్ని ఎలా స్వీకరించమని తమలో తాను ప్రశ్నించుకోసాగారు. ముదిరాజు తండ్రి ముసలితనం పురుషునకు ప్రాప్తవించింది. యయాతి చక్రవర్తి చిన్న కుమారుని పితృప్రేమను మెచ్చుకొని బహుమానంగా అతనికి సింహాసనముగా అప్పగించి రాజ్యాభిషేకం చేశారు. భరత వర్షము నేలిన యయాతి చక్రవర్తి ముదిరాజ్ మూల పురుషుడు కావడం గర్వకారణం. అదేవిధంగా దక్షిణ భారతంలో తెలుగు బావుట ఎగరవేసిన విజయనగర సామ్రాజ్యపతి శ్రీకృష్ణదేవరాయలు రాసిన అముక్త మాల్యద గ్రంథంలో తాను ముదిరాజునని శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఇంకా మహాత్మా గౌతమ బుద్ధుడు, మహారాజా పరంపిడుగు, వీరంగన జల్కారిబాయి, తానాజీరావు మానుశ్రే, సంత్ కబీర్ దాస్, కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, చరిత్ర కలిగిన పాలమూరు ప్రజావీరుడు పండుగల సాయన్న కూడా ముదిరాజ్ ముద్దు బిడ్డనే. ఇలాంటి జాతి ఆణిముత్యాలు అందరూ ముదిరాజులే. ఇంత గొప్ప వాళ్ళు ఉన్న మన ముదిరాజు వంశంలో మరియు ఇంతటి చరిత్ర కలిగిన మన మత్స్యశాఖ గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదములు. తెలంగాణలో ముదిరాజ్ కులానికి చెందిన వారు నిరక్షరాస్యులు 50% మంది ఉన్నారు. ప్రభుత్వం పరంగా, రాజకీయం పరంగా చాలా వెనకబడి ఉన్నారు. కులవృత్తుల పరంగా మూతుకాకుల నుంచి సీతాఫల పండ్ల వరకు ఏ వీధి చౌరస్తా చూసినా ముదిరాజు కులస్తులు తోపుడు బండ్లు తోసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా 45 లక్షల జనాభా గల పెద్ద కులం ముదిరాజ్. గతంలో రాజ్యాధికారంలో ఉన్న ముదిరాజులు ఇప్పుడు వీధి జీవనం గడుపుతూ వెనకబడి ఉన్నారు. ప్రభుత్వం ముదిరాజు కులస్తులను BCD నుంచి BCAలోకి మార్చి వారి జీవన విధానాన్ని మార్చాలని ఒక చిన్న విన్నపం. ముదిరాజ్ అంటే మత్స్యశాఖ. ముదిరాజ్ అంటే ప్రపంచ మొట్టమొదటి